జనభేరి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2014-19 మధ్య జరిగిన మెటీరియల్ వర్క్స్ విత్ హల్డ్ అమౌంట్స్ పేమెంట్స్ పై నిర్వహించిన అవగాహన సమావేశం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా గతంలో అభివృద్ధి పనులను చేసి బిల్లులు అందని కాంట్రాక్టర్లు వర్కర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సమావేశంలో ఉపాధి హామీ అడిషనల్ పీడీ మల్లికార్జున, ఏపీడీ రవికుమార్, నియోజకవర్గంలోని మండలాల ఎంపీడీఓలు, సింగిల్ విండో చైర్మన్లు శ్రీరాములు, నాగరాజు, నారాయణ, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రంగనాథ్, కిషోర్ గౌడ, ఆనంద్, నాగరాజ్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శులు గణేష్, చలపతి, ఈశ్వర్లతో పాటు సీనియర్ నాయకులు మురహర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాంబాబు, రాజన్న, రోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందుకు మునుపైతే ఈజీఎస్ లో మనకు ఎక్కడా ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం ఈజీఎస్ లో కొంత సమస్యలు ఉన్నాయని కలెక్టర్ గారు నాతో మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాష్ట్రానికి, భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు కూడా రావాల్సినటువంటి ఈజీఎస్ కి సంబంధించినటువంటి డబ్బులు రావడానికి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి సినారియోని బట్టి చూస్తే కొంత ఆలస్యం అయ్యేటువంటి ప్రమాదం ఉందని మనం గుర్తించాలి. మొన్న కూడా కొన్ని కొత్త శాంక్షన్స్ అడిగితే ఇప్పుడు ఉండడంలో ఉండే వాటిలోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇవి అంచెలంచెలుగా కూడా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతోనే కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దాని ప్రకారం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా నేను కూడా ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితి చేయడం జరుగుతుంది. కాకపోతే ఖచ్చితంగా పేమెంట్లు అయితే వస్తాయి. మరి గతంలో దాదాపు 6-7 సంవత్సరాలు అవుతా ఉంది ఈరోజు మనం పనులు చేసి. ఎస్ఎస్ఏ ప్రాబ్లం ఉంది. ప్రధానంగా మనం ఇప్పుడు ఇక్కడ అందరి సమస్యలు వినిన తర్వాత ముఖ్యంగా సమస్య ఎక్కడ అంటే ఎంబుక్కుల దగ్గర సమస్య వస్తా ఉంది. గతంలో రికార్డ్ చేసినటువంటి ఎంబుక్కులు ఎక్కడ ఉన్నాయనే దానిపైన సమస్య వస్తా ఉంది. దానిపైన సీరియస్ గా మనం యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా, నా దగ్గర లేవు, నాకు ఇవ్వలేదని చెప్తే సింపుల్ గా అయిపోతుంది. ఎక్కడున్నాయి, ఎక్కడో ఒక చోట ఉండాలి. మీ దగ్గరైనా ఉండాలా, డివిజన్ లో ఉండాలి, సబ్ డివిజన్ లో ఉండాలి, లేదా సెక్షన్ ఆఫీస్ లో ఉండాలి. ఆ మూడింటిలో ఎక్కడో ఒక చోట ఎంబుక్లు అయితే ఉంటాయి. ఒకవేళ ఎంబుక్లు దొరకపోతే మళ్ళీ ఆ ఎంబుక్లు రికార్డ్ చేసేటువంటి పరిస్థితి కూడా చేయొచ్చు. అదే పెద్ద దేశద్రోహ నేరాలు ఏం కాదు. చేసిండే పనులు ఆ రోజు చేసిండే ఎంబుక్లు చేస్తే మళ్ళా కూడా దాన్ని రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజు ఎవరు చేశారో చెప్తే దాన్ని బట్టి స్పెసిఫిక్ కేసెస్ అంటే ఉండే 90-100 మందికి అటువంటి సమస్యలు, ఆ 100 ఇష్యూలు ఉంటే 6 మందికో 7 మందికో 10 మందికో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా చేయాలనే దానిపైన మనం కూర్చొని మాట్లాడుకొని పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మళ్ళీ దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మళ్ళా నాకు పేమెంట్ రాలేదు, నాకు పెండింగ్ కంప్లీషన్ పేమెంట్ అట్లే ఉంది, లేదంటే రావాల్సినటువంటి పేమెంట్ రాలేదని చెప్పాల్సినటువంటి పరిస్థితి లేకుండా చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ఇకపోతే ఆ రోజే కూడా అంటే ప్రభుత్వం మారిన తర్వాత చాలా సార్లు నేను మా వాళ్ళకు కూడా పిలిచి చెప్పాను, మనం అందరం కూడా కోర్టుకు పోదాం, పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక 10,000 గత 2014-19 మధ్య చేసినటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ పేమెంట్స్ కానీ, అదేవిధంగా మన దగ్గర పట్టుకున్నటువంటి పేమెంట్స్ కానీ వాటికి సంబంధించి ఏ రకంగా వాటిని మళ్ళా అందరికీ ఇవ్వాలనే దానిపైన ప్రభుత్వం చాలా రోజుల నుంచి కూడా అంటే మీకు తెలియకపోయినా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీనికి ఒక టీం పనిచేస్తా ఉంది. బ్యాక్ ఎండ్ లో పార్టీ ఆఫీస్ లో టీం పనిచేస్తా ఉంది. ఈ మధ్యనే మన దగ్గర వచ్చి చిత్తూరు జిల్లాలో కూడా మీటింగ్ పెట్టాలని చెప్పి మనకు పేద రవిచంద్ర యాదవ్ దీనికి సంబంధించినటువంటి టీం హెడ్ గా పనిచేస్తా ఉన్నారు. దాన్ని కంటిన్యూగా కూడా మేము ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. దాని వల్లనే ఒక పక్క ఉపాధి హామీ పథకం కింద నిధులు, ఇంకొక పక్క నీరు చెట్టు కింద నిధులు. ఎందుకంటే ఈ సబ్జెక్టు నీరు చెట్టు ఇక్కడ లేదు కాబట్టి నీరు చెట్టు కిందకు సంబంధించినటువంటి నిధులు రెండు కూడా పూర్తి స్థాయిలో పేమెంట్లు ఇవ్వాలా, పెండింగ్ పేమెంట్స్ అంతా ఇవ్వాలా అనే దానిపైనే ప్రభుత్వం వర్కౌట్ చేస్తా ఉంది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల దాన్ని ఎట్లా మళ్ళా రికవరీ చేయాలా, ఈ క్లోజ్ చేసినవి మళ్ళా ఎట్లా రీఓపెన్ చేయాలా, ఎట్లా ఏ విధంగా మళ్ళా పేమెంట్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలనే దానిపైన ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్న దానికి సంబంధించి ఈ రోజు మనకి ఇక్కడ అడిషనల్ పీడీ గారు, మన వాటర్ షెడ్ కి సంబంధించినటువంటి అడిషనల్ పీడీ గారు, ముందు పాత ఆయన మనకి ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో బాగా పనిచేసినటువంటి వ్యక్తే, ఆయన కూడా ఈ రోజు ఇక్కడికి రావడం, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా
మనం మళ్ళా దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జిల్లా లెవెల్లో తీసుకొని దానికి సంబంధించినటువంటి డేటా అంతా గవర్నమెంట్కి పంపిస్తే అక్కడ దాన్ని సెగ్రిగేట్ చేసి ఏ రకంగా ఆ పేమెంట్లు మళ్ళీ ఓపెన్ చేసి ఇవ్వాలనే దానిపైన కూడా ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఎందుకంటే ఇక్కడ అందరూ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు అందరూ లేరు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ నాయకత్వం తీసుకొని కొంతవరకు పార్టీలో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా చాలా మంది గ్రామాల్లో ఆ రోజు ఆ పని చేయమని చెప్పి ఆ రోజు అది క్లాస్ చేసుకుని అసలు నాకు ఉందని కూడా మర్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది గ్రామాల్లో ఉన్నారు. ఎందుకంటే 14-19 తర్వాత 19-24 మధ్యలో ఆ ప్రభుత్వంలో పూర్తిగా కూడా మనకు పేమెంట్లు అన్ని కూడా ఆపేశారు. అన్ని రకాలు, ఇది ఒకటే కాదు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఈజీఎస్ కావచ్చు, ఏ రకమైనటువంటి శాంక్షన్స్ దానికి మునుపు ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మొన్ననే